హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉందండి. ఈ సీజన్లో మామిడికాయ దొరుకుతుంది కదండి, అందుకే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగిన తర్వాత 1కి 1.5 గ్లాసు నీళ్ళు చొప్పున 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసి తగినంత ఉప్పు వేసి ఉడికించుకున్నానండి రైస్ని. తర్వాత మామిడికాయని, ఇది పుల్లగా ఉందండి, చిన్న సైజు తీసుకున్నాను. అలా పీల్ తీసేసి ఇలా అంతా తురుముకోవాలండి ఈ విధంగా. తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 స్పూన్ల పల్లీలు వేసానండి. ఇది కాస్త ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందామండి. తర్వాత 5 పచ్చిమిర్చి చీలికలు వేసాను, ఇవి కూడా ఫ్రై చేసుకుందాము. తర్వాత 3 ఎండుమిర్చి అండి, ఇలా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 2 రెమ్మలు పచ్చి కరివేపాకు వేసానండి. పచ్చి కరివేపాకు వేస్తేనే చాలా బాగుంటుందండి. తర్వాత 1/4 టీ స్పూన్ అంతా ఇంగువ వేసాను. ఇంగువ కంపల్సరీ అండి, బాగుంటుంది చాలా. తర్వాత మనం తురుముకున్న మామిడి తురుమునంతా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత చివరిలో 1/4 టీ స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసానండి. పసుపు ఎప్పుడు చివరిలోనే వేసుకోవాలండి, అప్పుడే కలర్ బాగుంటుంది. ముందుగా వేపితే చారి మరీ పచ్చగా అయిపోతుందండి. లైట్ లెమన్ కలర్ వస్తుందండి చివరిలో వేసామంటే. ఇదంతా బాగా చూడండి, గుజ్జు కూడా బాగా మెల్ట్ అయిపోయింది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుందాము. అంతేనండి, పులిహోర గుజ్జు రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ చూడండి, చాలా పలుకులుగా చాలా బాగా వచ్చిందండి, చల్లారింది కూడా. ఇప్పుడు ఇదంతా రైస్ అంతా దీంట్లో వేసి బాగా కలుపుకుందాము. చూడండి ఈ విధంగా. చివరిలో కొద్దిగా కొత్తిమీర పైన వేసి కలుపుకుందామండి, చాలా బాగుంటుందండి పైన ఇలా వేయడం వల్ల కొత్తిమీర. ఇదంతా ఒకసారి అంతా కలుపుకుందాము. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.